తీసుకున్నావో అవన్నీ తిరిగి మరలా నీ జీవితంలో మనం అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చీకటిలో నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. గొప్ప వెలుగును, చీకటిలోను మరణ ఛాయలోనూ ఉన్నటువంటి వారు, మరణ పంచుల్లో, మరణ స్థితుల్లో, మరణ పడకల్లో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా వెలుగు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఆ వెలుగు నీ మీద వచ్చినది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూస్తాం 1వ వచనంలో, జనములు నీ వెలుగు ఎత్తుకొచ్చెదరు. హల్లెలూయా. అనేకులు నీ వైపు, నీలో ఉన్న వెలుగును, నీలో ఉన్న దేవుని మహిమను అనేకులు చూసినట్లుగా ప్రభు ఈ సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థత. ఈ రోజున అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు అనారోగ్యంతో నువ్వు వెళ్ళవు. ఆర్థికమైన సమస్యలతో ఉన్నావేమో, ఆర్థిక సమస్యలు నిన్ను వెంబడించావు. ఈ రోజున ప్రభు నీతో వస్తున్నాడు కాబట్టి ఆ సమస్యలను ఈరోజు ఈ స్థలంలో విడిచిపెట్టి, ఇదిగో ఆ సమస్యల నుంచి విడిపించగల ప్రభువుని నువ్వు కనుక పట్టుకుంటే గొప్ప ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. ఎన్నాళ్ళున్న ఈ జీవితమే, ఎన్నాళ్ళున్న ఈ పడిపోయిన స్థితిలో నన్ను ఎవరు లేవనెత్తలేరేమో, ఈరోజు నా జీవితం ఎంతేమో అనుకుంటున్నావేమో. ఆ వ్యక్తిని 38 ఏళ్ల నుండి నిరీక్షణతో ఉన్నాడు. ఏదో ఒక రోజున నేను జీవితంలో నా బాగవుతానేమో అనుకున్నాడు. కానీ ఒకరోజు సమయం వచ్చింది, ఆ సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆ సమయం వచ్చింది. ఈరోజు తిరిగి మరలా దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని మహిమను ఈరోజు నువ్వు పొందుకొని దేవుని చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి దైవ కార్యాలను జీవితంలో చూడబోతున్నావు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నువ్వు చేతులు చూస్తున్నప్పుడు అక్కడ ఆశీర్వాదము. నువ్వు ఏ ఇంటిలో వెళ్తున్నావు ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే అంధకారమైన స్థితిలో ఉన్నారేమో, చీకటిలో ఉన్నవారు, ఆ చీకటిలో ఉన్నవారిని ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగు నీలో కలిగి ఉంటే జీవితంలో ఆ మహిమను, నీలో ఉన్న మహిమను వారి జీవితంలో వాళ్ళు చూస్తారండి. నీలో ఉన్న వెలుగు ఆ చీకటిలో ఉన్న వారి ప్రజలు ఒక గొప్ప వెలుగులోనికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు నేను కలిగి ఉన్నప్పుడు చూడండి, చీకటిలో ఉన్నవారు అనగా పాపపు స్థితిలో పడిపోయిన వారిని ఈరోజు నీ ద్వారా యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. ఎంతమంది విడిపించబడ్డారా? ఇంకా బంధకాల్లో ఉన్నారు? ఇంకా ఉన్నారా బంధకాల్లో? హల్లెలూయా. ఈరోజు ఆ బంధకాలన్నీ తెగిపోయినాయండి. ప్రభు ఆత్మ నా మీద, ప్రభు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, బంధించబడిన వారిని విడిపించడానికి. ఈరోజు దేవుడు నిన్ను విడిపించాడు. ఎందుకంటే ఎలా విడిపించాడంటే రక్షణ ద్వారా. ఆయన ఇచ్చిన రక్షణ, ఆ రక్షణలో ఉన్నటువంటి శక్తి, పునరుద్ధార శక్తి ద్వారా ఈరోజు నువ్వు విడిపించబడ్డావు. నీవు విడిపించబడిన వ్యక్తివి. అనేకులు విడిపించడానికి యేసుక్రీస్తు వారు నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అనారోగ్య సమస్యలో ఉన్నారో వారి ఎత్తుకు వెళ్ళి లే, యేసుక్రీస్తు వారిని లేపుతున్నాడు. పేతురు అంటున్నాడు కదా, లెమ్ము అయినయా లే అన్నాడు. వెంటనే పక్షవాయం కలిగిన వ్యక్తి లేచాడు. తబిత అన్నటువంటి ఒక యవనస్తురాలు చనిపోయింది. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేతురు చూడండి లే అన్నాడు. చిన్నదాన లే అనగానే వెంటనే చనిపోయిన వ్యక్తి కూడా లేచిందండి. ఈరోజు ఈ సంవత్సరంలో, ఈ 2015 సంవత్సరంలో దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. పాత జీవితం గతించిపోయింది. ఈ డిసెంబర్ నెలలో చూడండి, ఈ యొక్క ముగింపు జీవితము, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కోసము నూతనంగా నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడి నూతనమైన కార్యాలతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ మనసు మార్చుకోవాలి. ఎప్పుడు కూడా నీ వైపు నువ్వు చూడొద్దు. పేతురు తన వైపు చూసుకున్నాడు కానీ యేసును చూడలేదండి. అందుకని మునిగిపోతున్నాడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసం చేత నువ్వు మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు నీ అవిశ్వాసానికి దాన్ని ఏమంటారంటే విడిచిపెట్టేసి విశ్వాసమునొక కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచుట కొరకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ రోజున ఆ దైవ కుమారుడు ఈ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తే, యేసయ్యా నా జీవితంలో నువ్వు వస్తే చాలయ్యా, నాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు, నువ్వు నా జీవితంలో ఉంటే చాలయ్యా, ఈ లోకంలో ఏది కూడా నాకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పడి పరిస్థితుల్లో ఉన్నా, ఆ పడి పరిస్థితికి నువ్వు గుడ్ బై చెప్పేసి ఇదిగో యేసు వెంట నువ్వు నడిస్తే నీకెంతో ఆశీర్వాదం. ప్రభునందు మరి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఇదిగో దేవుని కుమారుడు ఈ యొక్క అపవాది క్రియలు లయపరచుట కొరకు ఈ లోకముకు వచ్చినట్లుగా ఈ రోజున నీవు అనేకులు విడిపించడానికి, ఎవరైతే బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నిన్ను గొప్ప సాధనంగా వాడుకోబోతున్నాడు. ఈ 2015లో నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి మళ్ళీ పొందుకోబోతున్నావు. పోగొట్టుకున్న సమాధానాలు తిరిగి మళ్ళీ పొందుకోబోతున్నావు. మనందరం లేచి నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. దైవజనుల